UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాటలకి సమాధానం చెప్తాను ఇప్పుడు. ఆయన ఎమ్మడి పడదలుచుకోలే, పడం కూడా. ఎందుకంటే రాజకీయాలు తర్వాత ఇట్లే ఉంటే మేము కూడా ఏం చేయాలో చేస్తాం, ఆలోచిస్తాం. మామూలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడతారంటే అరే ఏం మాట్లాడుకొని మాట చూద్దాం అనుకుంటే ఇట్లే అయిపోతుంది. ఇప్పుడు ఆయన కొన్ని రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయి చేస్తాడంటే, సింగల్గడ్డ రోడ్ ఉంది, నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన అది జాతీయ నేషనల్ హైవే ధర్నా చేస్తామంట. మరి అంతకంటే జాతీయ రహదారి కాదా నా టైంలో? అప్పుడు వచ్చి డ్రామా చేసి ట్యాంకర్లు పెడితే ఎమ్మెల్యేని కామెంట్ చేసి రోడ్డు సైతం లేదని. అంటే మేము ఇప్పుడు 9 నెలల్లో మేము కూడా చేయొచ్చు కదా, దాని మీద చేసినాం రాజకీయం. మేము కూడా ఇట్లా అనవచ్చు, లేకుంటే ఆడ నన్ను వరి నాటవచ్చు. మన వాళ్ళు అన్నారు సార్ వరి నాడదాం అంటే వద్దురా పోయి అటువంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దని చెప్పి అవుతుంటాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ రిలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవుతుంటాయి. దాన్ని ఎంబడి వాడాలి, అందరం కలిసి దాన్ని తొందర చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అప్పుడు రాజకీయం చేసి ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం అంటున్నా. ఇప్పుడు అప్పుడు స్టేట్ హైవే ఇప్పుడు నేషనల్ హైవే అయిందా? అప్పుడు లక్ష్మణరెడ్డి చెప్పి పట్టించుకుంటే రోడ్డు ఇట్లా అయిందని దాని మీద ట్యాంకర్లు పెట్టి డ్రామా చేసి, ఇప్పుడు మేము డ్రామా చేస్తలేము. దాన్ని అధికారులు మేము కూడా చెప్తాం, తొందరగా కంప్లీట్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు. ఇప్పుడు చెప్పి కూడా ఎంత చిల్లర రాజకీయాలు చేశారంటే, గతంలో కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ సడన్ యాక్సిడెంట్ అయింది, బాధాకరం. అయిన గంటన్నర లోపల హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ దగ్గర వచ్చినాం, వాళ్ళని ఆదుకున్నాం. వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల పరిహారం ఇప్పించింది. అయితే ఈయన వచ్చి ఆడ డిమాండ్ చేసిండు, యాక్సిడెంట్ అయింది, ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు అంటే ఈయన రాలే. కానీ వాళ్ళ లీడర్లు, వాళ్ళ అమ్మ వచ్చిందా, అయితే వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షలు ఇప్పించింది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నా సొంతంగా రకరకాలుగా. మరి అదే మొన్న యాక్సిడెంట్ అయింది బాలనగర్లో, 5 మంది చనిపోయారు పాపం. దాంట్లో 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, నిరుపేద ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళకి ఇప్పటికి కూడా ఒక్క రూపాయి రాలే, 6 నెలలు అయింది. ఆ రోజు నేను హాస్పిటల్కి చూసిన, పరామర్శించిన వాళ్ళకి చెప్పిన ఆ రాజకీయం చేయలే నేను. ఎమ్మెల్యే ఇక్కడ ఎంత ఇస్తాడు, ఇంత ఏంటి అంతే డిమాండ్ కూడా చేయలే. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినాం. అంటే చిల్లర రాజకీయాలు చేసే మానుకోవాలి, పని చేయాలి. మరి ఇప్పుడు ఆ బాధితులకు ఇంతవరకు 1 రూపాయి ఇప్పించలే. నేను 3 నెలల్లో 12 లక్షలు ఇప్పించిన ఒక్కొక్క కుటుంబానికి. ఆయన గ్రూపులో పెట్టిస్తున్న శాతగాని ఎమ్మెల్యే అని. మరి ఇప్పుడు ఎవరు శాతగాని ఎమ్మెల్యే? కొల్లూరు పోయి కొల్లూరు మండలం చేస్తా ఎలక్షన్లో మాట ఇచ్చిండు, 100 రోజుల్లో కొల్లూరు మండలం చేస్తారు నన్ను గెలిపిస్తే. అంతకుముందు మీరు చూసింది సోషల్ మీడియాలో పెట్టిస్తుండే, శాతగాని ఎమ్మెల్యే కొల్లూరు మండలం చేస్తలేడని గ్రూపులో సోషల్ మీడియా నడిపిస్తుండే. ఇప్పుడు ఎవరిని అన్నారు శాతగాని ఎమ్మెల్యే అంటే? ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి కథలు. ఆర్కే ఫంక్షన్ రోడ్డు భయంకరంగా ఉండే, ఆ రోడ్ అప్పుడు బీటీ రోడ్ ఎప్పడం జరిగింది. గంజలో మళ్ళీ బీటీ రోడ్ వేయడం జరిగింది. నార్కల్ రోడ్ ఆ బ్రిడ్జ్ ఇంత ఉండే, టైట్గా ఉండే, దాన్ని పెద్దగా చేయడం జరిగింది. మేదరుల సంఘం దగ్గర, శ్రీరామ టాకీస్ దగ్గర, టౌన్లో చాలా వరకు రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజ్ చేయడం జరిగింది, పార్కులు డెవలప్ చేయడం జరిగింది. అన్ని కూడళ్లను, విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడళ్ళన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. పాత బజార్ రోడ్డు మీకు అందరు తెలిసి ఎట్లా ఉండే, దాన్ని రోడ్డు డెవలప్ చేయడం జరిగింది. ఇంటర్లో చాలా వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేయడం జరిగింది. జడ్చర్ల టౌన్లో ఒక్క పార్క్ కూడా లేకుండా ఈయన కబ్జాలు అంటే గతంలో అంతా కబ్జాలే చేస్తుంది. నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి మిగిలినవి, అంతకుముందు కబ్జాలు జరిగిన పోగా మిగిలినవన్నీ కూడా 10% ల్యాండ్స్ అన్ని కూడా వాటి ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటి ఫెన్సింగ్ చేపించి వాటిలో దాదాపు సగం పార్కులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మంచినీటి సమస్య మీ అందరికి తెలిసి ఎంత భయంకరంగా ఉండే. అసలు ఆ మంచినీటి సమస్య ఉంటే ఇవన్నీ మాట్లాడకూడదు ఇప్పుడు ఎమ్మెల్యేలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.